कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ మొత్తానికి 4 మంచి మాటలు చెప్పి నా మనసు నిండిపోయేలా చేసావు. నేను నీకు రుణపడి ఉంటానమ్మా. అయ్యో అదే మాట బాబాయ్. అది సరే గాని మా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లేమీ పెద్దగా రావడం లేదు. మా అమ్మతో మాట్లాడి చాలా రోజులైంది. అసలు అమ్మేం చేస్తుంది బాబాయ్? ఎలా ఉంది? తను బాగానే ఉంది కదా? అమ్మకేమీ కాలేదు కదా? అబ్బే మీ అమ్మకేమమ్మా బ్రహ్మాండంగా ఉంది. అసలు అక్కడ వాళ్ళందరూ ఎలా ఉన్నారో నాకు బొత్తిగా తెలియడం లేదు. వాళ్ళకేమమ్మా జాములు ఉన్నారు. నిన్ననే మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్నని చూసి వచ్చాను. వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? నీ బంగారు కాపురాన్ని గురించి కథలుగా చెప్పుకుని మురిసిపోతున్నారు తల్లి. ఎప్పుడు చూసినా నీ గురించే మాట్లాడుకుంటారు. చాలా సంతోషంగా ఉంది బాబాయ్. నా కడుపు నిండిపోయింది. నాకు ఈ మాట చాలు.
సరే బాబాయ్, ఉంటాను. సరే ఉంటానమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాలే. ఏమయ్యా, మా స్నేహం ఏముంది? మీ అమ్మాయి నాకు ఎంత మేలు చేసిందో తెలుసా గురు? డాక్టర్ గారు, ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇంకో గంటలో పేషెంట్ స్పృహలోకి వస్తారు. ఆ తర్వాత మీరందరూ వెళ్ళి చూడొచ్చు. కానీ మీరు పేషెంట్ ఎక్కువగా మాట్లాడించకూడదు. ఓకే? అలాగే డాక్టర్ గారు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో. Hey, Michael. What's up, man? Good to see you. Me too. This is Sneha. Sneha, this is Michael. He's your fan. Hello, Sneha. Jaivu, Jaivu, Jaivu. Sneha, Jaivu. Shake his hand. Come on. Be nice to him. He's your fan. He's your fan. Kucho. Feel free. No. అక్కడ కూర్చుంటాను. Sit down. Kucho. Please sit. లేస్తావేంటి? కూర్చో కూర్చో. నేను అక్కడ ఇక్కడ మైకల్ నీ అభిమాని. నీ పక్కని కూర్చొని లంచ్ చేయాలని ముచ్చట పడుతున్నాడు. అతని ముచ్చట తీర్చడం మనవంతు కదా. కూర్చో కూర్చో. కుమో 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 కుమో. స్నేహ, ఏమండి, నేను అక్కడ కూర్చో స్నేహ. See, Michael నీ అభిమాని. Try and understand. Okay. Where's the booze? Hello, welcome to Pesquals. Here's your menu. Thank you. Thank you. ఆయనకి ఇవ్వండి. Over here we have the wine menu. Your server will be with you in a minute. Right. Thank you. You're welcome. Lovely. Good evening. Gracias, amigo. Absolutely enjoyable. Salad. Do you want anything? I'm okay, thank you. Okay. It's fine. Appreciate it. Okay. తన గురించి పట్టించుకోకు. Sure. I'll get started. No. Ladies first. నాకు ఇవ్వద్దండి. Please, come on. పర్వాలేదు, తిను. సుందరా కాండా సుందరా కాండా Good, బాగుంటుంది, తిను.
What's wrong? స్నేహ ఎక్కడికి వెళ్ళింది? ఆమెకి ఒంట్లో సరిగా లేదు. నాన్ వెజిటేరియన్ ఫుడ్. ఇంకేం మాట్లాడుకో. నువ్వు లిమోసిన్ డ్రైవ్ చేస్తున్నావుగా? ఎస్. దాన్ని నీకు ఎవరిచ్చారు? అది నువ్వు ఇచ్చిందే. చెప్పేది నాకు అర్థమైంది. లేదు, నాకు అర్థమవుతుంది, నీకే అర్థం కావట్లేదు. అందుకు బదులుగా నువ్వు నాకు ఏమి ఇస్తావు నువ్వు మర్చిపోయావు, అవునా కాదా? అది నీతో చెప్పిందే నేను. అయితే మరి ఆ మాటను నిలబెట్టుకోలేదు. ఒంట్లో బాగలేదు మైకల్. Anyways, thanks for the meal. Lunch ki chala thanks. ఏమండి, సారీ అండి, నాకు ఒకలాగా వామిట్ వచ్చేలా అయిపోయింది. ఏమండి, త్వరగా ఇంటికి వెళదామండి. కొబ్బరి నూనె ప్యాకెట్ ఇవ్వండి. శ్రీకాంత్, కొబ్బరి నూనె ప్యాకెట్. అలాగే, ఇదిగోండి. నాన్నా, ఏంటమ్మా ఇలా వచ్చావు? అమ్మేమన్నా తీసుకురమ్మందా? ఏం లేదు నాన్నా, నాకే మీతో కొంచెం పనుండొచ్చాను. చెప్పమ్మా. ఏం లేదు నాన్నా, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి 2 రోజులు స్టడీ క్యాంపుకు వెళ్తున్నారు. నేను వెళ్తాను నాన్నా. అమ్మతో చెప్పావా? ముందు మీతో చెప్పి ఆ తర్వాత అమ్మతో చెప్దాం అనుకున్నాను. వెళ్ళమంటారా నాన్నా? ఏ క్యాంప్ అన్నావు? స్టడీ క్యాంప్ నాన్నా. అంటే అందరూ ఒక చోట చేరి బాగా చదువుకొని పరీక్షలకు ప్రిపేర్ అవుతారన్నమాట. అయితే ఉపయోగపడే పనే. అవునా? అలా చేస్తే మంచి మార్కులు వస్తాయి. అప్పుడు వెళ్ళాల్సిందేనంటావు. థ్యాంక్స్ నాన్నా. మరి మీ అమ్మే ఉంటుందో? మీరు ఒప్పుకున్నాక ఇంకేమంటుంది? ఆ అమ్మ నేను మేనేజ్ చేసుకుంటానులేండి. మరి వెళ్ళడానికి డబ్బులు కావాలి నాన్నా. ఎంత కావాలమ్మా? అందరూ తలా 1000 రూపాయలు వేసుకుంటున్నారు. 1000 రూపాయలే కదా, ఇస్తానుండు. మా మంచి నాన్న. వస్తానా? స్వాతి, ఏంటి మావయ్య? అవి సరిపోతాయో లేవో, నా దగ్గర 200 ఉన్నాయి, ఇవి కూడా తీసుకెళ్ళు. ఏయ్, నువ్వెందుకురా, నేను ఇస్తా కదా. ఇవ్వమ్మా. పోన్లే నాన్న, మావయ్య అంత ముచ్చటపడి ఇస్తుంటే వద్దనడం బాగుండదు. ఇచ్చే మావయ్య. నీకు థ్యాంక్స్. బాయ్. అమ్మా, నేను స్టడీ క్యాంపుకు వెళ్ళడం కన్ఫర్మ్ అయింది. వద్దని చెప్పాగా, ఎలా వెళ్తావు? నువ్వొద్దన్నావు, కానీ నాన్న ఓకే అన్నారమ్మా. అంటారు. నువ్వు అడిగే అడ్డమైన వాటికి తలూపడం తప్ప ఏం తెలుసా ఆయనకి? మళ్ళీ చెప్తున్నాను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఏంటమ్మా నువ్వు ప్రతిదానికి అడ్డు తగులుతావు? నేనేమైనా పిక్నిక్ వెళ్తున్నానా?
చదువుకోవడానికే కదా వెళ్తున్నాను. ఏ ఇంట్లో ఉంటే చదువు రాదా? దానికోసం ఎక్కడికో వెళ్ళాలా? సుందరా సుందరా నీకిదంతా తెలీదమ్మా. ఇక్కడ నేను ఒక్కదాన్నే కూర్చుని చదవడం వేరు, నలుగురు ఒకచోట కూర్చుని డిస్కషన్ చేస్తూ చదవడం వేరమ్మా. అలా చేస్తే ఎగ్జామ్స్ ఇంకా బాగా రాయొచ్చమ్మా. అదలా ఉంచు. నలుగురు అంటే ఎవరు? నేను నా ఫ్రెండ్స్ అమ్మా. గీత, మీనా, రాజశ్రీ, మధులత, ఇంకా చాలా మంది అమ్మా. అంతా అమ్మాయిలేనా? ఇదా నీ డౌటు? అవును, అమ్మాయిలే. ఓన్లీ అమ్మాయిలు మాత్రమే కలిసి ఈ క్యాంపుకు వెళ్తున్నాం. ఇప్పుడు ఓకేనా? ఓకేనా అంటే ఇప్పుడు వెళ్ళి సాయంత్రం లోపు తిరిగి వచ్చేస్తే ఓకే. కానీ నువ్వు 2 రోజులు పడుతుందంటున్నావే. డెఫినెట్ గా పడుతుంది, చదువుకోవాలి కదమ్మా. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. నువ్వు వెళ్ళాక ఫోన్లు చేస్తూ ఉండు. నువ్వు చేయకపోయినా నేను ఎలాగో చేస్తాననుకో. ఇంతకీ డబ్బులు ఎంత కావాలి? అది ఉండు. ఇదిగో, ఈ 200 సరిపోతాయా? సరిపెట్టుకుంటానులే. నానిచ్చిన 1000తో పాటు పెద్ద మనసుతో నువ్వు ఇచ్చిన 200 కలిపి అడ్జస్ట్ చేసుకుంటానులే. మా ఫ్రెండ్స్ వచ్చే టైం అయింది, నేను రెడీ అవ్వాలి. పిల్లలకి అంతంత డబ్బులు ఇవ్వొద్దని చెప్తే ఈయన అస్సలు అర్థం చేసుకోరు. ఏమిటో ఈ కాల పిల్లలు, వీళ్ళ పద్ధతులు ఏవీ నాకు అర్థం కావు. రండమ్మా, బాగున్నారా? స్వాతి ఇంకా రెడీ అవ్వలేదా? హాయ్ హాయ్, వెళ్దామా? వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా, క్షేమంగా వెళ్ళిరండి. చూడమ్మా, స్వాతిని జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉండండి. బయట ఎక్కడ అనవసరంగా తిరగకుండా చదువుకోండి. అమ్మా, వెళ్ళొస్తామమ్మా. బాయ్ ఆంటీ. బాయ్. వెళ్ళొస్తామమ్మా. జాగ్రత్త. బాయ్ ఆంటీ. బాయ్ బాయ్ మా ఆంటీ. హాయ్, ఏం ప్లాన్ చేసావు? తర్వాత చెప్తాగా. హాయ్, ఎలా ఉన్నావు? చెప్పినట్టుగా వచ్చేసావే. హాయ్, బాగున్నావా? బాగున్నా. హాయ్, హాయ్, ఎలా ఉన్నావు? రాజేష్, దొంగ వచ్చేసావా? ఏంటి నువ్వు అలా మాట్లాడుకో. చాలే.
అమ్మా ఇల్లంతా వెతికాను, అక్క కనిపించట్లేదు. ఎక్కడికైనా పంపించావా? అవునే, వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి అదేదో స్టడీ క్యాంప్ అట, దానికి వెళ్ళింది. మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే, చీకటే